ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. విష్ణు గారు మనతో ఉన్నారు. విష్ణు గారు వెల్కమ్ అండ్ నమస్తే. నమస్కారం ప్రభు గారు, బాగున్నారా? బాగున్నాను. మిమ్మల్ని బాగున్నారని అయితే మాత్రం అడగను, ఎందుకంటే ఆర్ లుకింగ్ వెరీ ఫిట్, డైనమిక్ అండ్ ఎనర్జెటిక్. సో మిమ్మల్ని ఆ ప్రశ్న అడగటం కరెక్ట్ కానే కాదు అసలు. సరే, మంచు విష్ణు హూ ఈజ్ వెరీ మచ్ బిజీ విత్ హిజ్ యాక్టింగ్ అయితే ఏమి, విత్ హిజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏమి, హీ ఈజ్ ఇన్ టు దిస్. హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్ ఫస్ట్? ప్రభు గారు, మీకు తెలియదు ఏం లేదు. నేను పుట్టక ముందు నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. మనం అందరం ఒక కుటుంబం, ఒక రిలేషన్షిప్ ఉంది. మీతో నేను చనువుగా మాట్లాడినంతగా పొలిటికల్ జర్నలిస్ట్తో నేను మాట్లాడలేను. మీకు మన ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందో అంతా తెలుసు మీకు. ఇలాగా ఇండస్ట్రీ పెద్దలు ఒక డిసైడ్ అయిన తర్వాత అది మనం మాట్లాడుకొని అవ్వాలి. కడుపు చించుకుంటే పేగలు కాలు మీదే పడతాయి. జరగకుండా కూడినటివి జరిగాయి. దాన్ని ఈరోజు నేను మీడియాలో నేను చర్చించను. అది ఎందుకు అలా జరిగింది, ఎలా జరిగింది అనేది మేము ఇంటర్నల్గా ఆ రోజే డిస్కస్ చేసాం. అది మాలో మేము డిస్కస్ చేసి మేమే చెప్పుకుంటాం. అది నేను మీడియాలో చెప్పను. కానీ ఒకటి మాత్రం నిజం, ఎన్నడూ మీడియాకి రాని మా ఫ్యామిలీ ఈరోజు చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయాం. మా బతుకే మీడియాలో, మీడియానే మా బతుకుల్ని గ్లోరిఫై చేస్తుంది. మేము కానీ ఒక చిన్న తప్పు చేసినా మమ్మల్ని బద్నాం చేసేది కూడా మీడియానే. మీడియా ద్వారా అదొక మీడియం. మీరు ముందుకి ఉన్నది చూపిస్తారు. మిమ్మల్ని మీరు ఎలా మమ్మల్ని వాడుకుంటారో మేము కూడా మిమ్మల్ని వాడుకుంటాం. కానీ ఇంటి విషయాల్లో వాడుకోకూడదు. అది ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మీడియా ఏం వాడింది మీ ఇంటి విషయాలని? మా ఇంటి విషయాలు మేము వాడుకుంటున్నాం, మీడియా మీరు వాడుకుంటున్నారు, మేము వాడుకుంటున్నాం. మేము కూడా ఒక ఇదిలోనే వాడుతున్నాం. అంటే మీరు లేదు, మీరు ఏం పెద్దగా దాటలేసి మీకేం కావాలి, మీకు జనాలకి ఏది ఇంట్రెస్టింగో అది తీసుకురావాలని మీ ప్రెజెంటేషన్ వాల్యూ. మేము మీకు అనవసరమైన ఫుటేజ్ మేము ఇస్తున్నాం అని నా భావన. సినిమా అవును, మా ఇంట్లో గొడవ ఏమైందంటే ఒక రియాలిటీ షోలా తయారైంది, బిగ్ బాస్ లాగా. సో అది చేయకూడదు, అది ఇంట్లో చేయకూడదు. ఓపెన్ బిగ్ బాస్ షో లాగా ఉంది అనేది. అది అలా ఉండకూడదు. అది 100% ఉండకూడదు. అండ్ అది అనవసరంగా మేమే తెచ్చుకుంటున్నాం కదా. మరి ఇలా ఉండకూడదు, అది ఇంట్లో జరిగే పని అండి. ఇది ఇలా ఉండకూడదు. అంటే ఇంట్లో జరిగే పనే ఈ 3 సంవత్సరాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. 25 సంవత్సరాల పాటు వైభవంగా ఉంది. మా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాని వెనుక చక్కటి గ్యాదరింగు, చక్కటి అట్రాక్షన్, పబ్లిక్లో ఒక ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఏం కొట్టుకుంటారు, మీరు ఏం చేస్తారనే ఇంట్రెస్ట్ అప్పట్లో ఉంటే ఎలా కొట్టుకుంటారనే ఇంట్రెస్ట్ ఇప్పుడు తయారైంది. ఈ పరిస్థితి అనేటువంటిది ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి మరణం తర్వాత ఏర్పడింది అనేటువంటి దాంతో మీరు ఎంతవరకు? 100% ఒప్పుకుంటున్నాను. ఆయన సిద్ధాంతం ఏంటంటే ఆయన ఇండస్ట్రీ కోసం బతికాడు, ఆయన పేరు కోసం బతకలేదు. ఆయన ఇండస్ట్రీలో మనిషి, ఇండస్ట్రీ బాగుండాలని ఎప్పుడు ఆలోచించాడు. వ్యక్తిగతంగా నేనే మొనార్క్ని, నేను చెప్పిందే ఇండస్ట్రీలో జరగాలి అని ఎవ్వరూ ఒప్పుకోరు. కార్మికులు పక్కన ఉండేవారు. ఆయన రైట్ ఎక్కడుందో అక్కడ ఉండేవాడు. మరి దాసరి నారాయణరావు గారు కూడా ఆల్మోస్ట్ ఆల్ మోనార్క్ లాగా. ఇప్పుడు ఆయన ఉంటే నువ్వు ప్రెసిడెంట్వి, నువ్వు సెక్రటరీవి, వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తే అయిపోయింది కదా. అవును, అది మొనార్క్ అంటే ఇంటికి పెద్ద. ఆయన చెప్తే ఒక రీజన్ ఉంటుంది, ఆయన చెప్తే ఒక న్యాయం ఉంటుంది. దూరం ఆలోచించి ఆయన చెప్పాడు అని అందరూ అనుకుంటారు. మిగతా వాళ్ళు కాదు. మిగతా వాళ్ళు నేను చెప్పింది జరగాలి ఇండస్ట్రీలో అనేది ఈ రోజు ఆయన అనుకోలేదు. ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు అది జరగదు, ఇది కళామ తల్లి. ఓకే. ఇప్పుడు ఎవరైనా అధ్యక్ష స్థానంలో కూర్చుంటే దే మస్ట్ బి వెరీ ఈజీలీ అప్రోచబుల్. ప్రతి ఒక్కడు దాంట్లో ఉన్నటువంటి 9 మంది సభ్యుల్లో ప్రతి ఒక్కడికి కూడా ఒక రైట్ ఉంటుంది. విష్ణు గారి దగ్గరకు వచ్చి ఈ సమస్య నేను చెప్పుకోవాలి, విష్ణు గారితో ఈ విషయాన్ని చర్చించాలని. హౌ మచ్ యు ఆర్ అవైలబుల్ టు ద పీపుల్, టు యువర్ మెంబర్స్. ఆ అవైలబిలిటీ అనేటువంటిది, అప్రోచబిలిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రభు గారు, ఈ జనరేషన్లో ఎంతమంది ఆర్టిస్టులు మీరు ఫోన్ చేసిన వెంటనే 3 రింగ్ లోపల తీసేది, మిస్ కాల్ అయితే మళ్ళీ మీకు తిరిగి చేసేది ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మా జనరేషన్లో మాట్లాడింది? అంటే ఆర్టిస్టులో, మా జనరేషన్లో నటులు, నా లెవెల్ నటులు కానీ ఎవరైనా చాలామంది మాట్లాడతారు. మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి అలా ఎంతమందికి యాక్సెసిబుల్ ఉన్నారు? అందరికీ యాక్సెసిబుల్ కాదు.
ఎవరికైనా ఇండస్ట్రీలో సమస్య వస్తే ఎవరింటికి వస్తారు ఫస్ట్? గురువుగారింటికి వస్తారు. దాని తర్వాత చెప్పండి. మీకు తెలియదా? తెలుసు, మోహన్ బాబు గారింటి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన పని ఎవరికి అప్పచెప్పేది? మాకే అప్పచెప్పేది. ఇప్పుడు మేమే చూస్తాం. కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళు మా నాన్నగారిని ఎలాగ దీనికి ముందు వాళ్ళు వాడుకున్నారో మమ్మల్ని అడుగుతున్నారు 100%. అండ్ వాళ్ళ పేర్లు ఈరోజు ఏ రోజుకి చెప్పను. నేను అన్నగా భావిస్తాను నటుడు సునీల్ని. అతను ఒక మాట చెప్పాడు నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు, తను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఏదో ఒక సమస్య జరిగింది. ఎవరో ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఏదో ఒక చిన్న సమస్య జరిగితే మేము అప్పుడు పరిచయం లేదు ఆయనకి. నాకు ఇలా అయింది, ఏం చేయాలి అది ఇది అంటే ఆయనకు అప్పుడు ఎవరో చెప్పారంట, నువ్వు వెళ్ళి మోహన్ బాబు గారిని కలు, ఆయన పరిష్కరిస్తాడు ఇది. నాకు పరిచయం లేదు కదండి అన్న. నువ్వు ఇండస్ట్రీ వాడివే కదా, నటుడివే కదా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఎవరైనా ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు. పార్టీలు, మందు పార్టీలు ఇవి అన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? అదంతా బ్లడీ రూమర్ అండి. అది వినడానికి బాగుండదు కదా అని చెప్పుకుంటున్నారు, కానీ ప్రాక్టికాలిటీ మందు పార్టీలు ఇవన్నీ నేను తాగను. సో నాకు ఎవరైనా వచ్చి నాతో కూర్చునంటే నాకు గ్యారంటీ నా ఇంట్లో డ్రింక్స్ ఉన్నాయి. నేను తాగను, కానీ మా ఇంట్లో డ్రింక్స్ ఉన్నాయి. మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి డ్రింక్ పోయడానికి. ప్రతి ఇండస్ట్రీలో తాగనని మాత్రాన గొప్పోడేం కాదు, చెడ్డోళ్ళేం కాదు. అది ఎవరెవరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఈవినింగ్ సిప్. నాకేమో విపరీతంగా చాక్లెట్లు, బిస్కెట్లు అంటే ఇష్టం. అవి ఎక్కువ తింటే అది మంచిది కాదు, ఎక్కువ తాగినా ఎవరికి మంచిది కాదు. సో ఏది ఎక్కువ చేసినా అది మంచిది కాదు. సో ఈ మందు పార్టీలు ఏవో పంచిపెడుతున్నారు అవనేది సిల్లి. ఒక ఫ్యామిలీలో అదంతా జరిగేది కాదు. మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్న విధానం అవి చెప్తుంటే నిజంగా మేము చూసాం. కొన్ని సందర్భాల్లో వచ్చి చాలాసార్లు అక్కడ కానీ ఇక్కడ కానీ వచ్చి చూసాం. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయంలో మిమ్మల్ని ఓపెన్గా అభినందించేది ఏంటంటే ద వే యు ఆర్ ఆర్గనైజింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సచ్ ఏ వే. ఎంత కార్పొరేట్ స్టైల్గా, ఎంత డిసిప్లైన్గా, ఎందుకంటే డిసిప్లైన్గా మారు పేరుగా మోహన్ బాబు గారిని చెప్పుకుంటాం. మోహన్ బాబు గారు ఎన్ని అదర వ్యాపకాల్లో ఇది సినిమా వీటిలో ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్నింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఆయనకి ఇక పేరు. ఇట్స్ ఎ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. విద్యానికేతన్ మేమందరం ఒక గుడిగా భావిస్తాం.